హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం హైబ్రిడ్ డైమండ్ ప్యాటర్న్ని సాల్వ్ చేయబోతున్నాం. ఏమంటే ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. మనం డే 7, డే 6 అంత డైమండ్ ప్యాటర్న్స్ సాల్వ్ చేసాం. దీంట్లో ఇది వచ్చేసి ఒక వేరియేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి దీన్ని చూస్ చేసుకున్నాను ఈరోజు సాల్వ్ చేయడానికి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ ఒక కోడింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం పైథాన్లో. ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని కనుక చూసినట్లయితే, ఇది కదా ఈరోజు మనం చేస్తుంది ఇదే, ఈ డైమండ్ని. సో దీంట్లో నేను మీకోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉండాలని చెప్పేసి ముందే ఇక్కడ రాసి పెట్టాను. ఇండెక్స్ ప్లస్ అది ఈవెనా ఆడా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 1 అని ఉంది ఫస్ట్ రోలో, అంటే అది ఈవెన్. తర్వాత సెకండ్ రోలో ఏబిఏ అని ఉంది, అదే ఆల్ఫాబెట్స్. థర్డ్ రోలో మళ్ళీ నెంబర్స్ ఉంది, ఫోర్త్ రోలో మళ్ళీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆల్ ఈవెన్ వచ్చేసి నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 0, 2, 4, 6, 8 ఇవి. ఆడ్ వచ్చేసి ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ ఎక్కడి నుంచి? 1, 3, 5, 7 ఇవి. మళ్ళీ ఈ ఆల్ఫాబెట్స్ ఈ నెంబర్స్ రెండు ఏ ఫామ్లో ఉన్నాయి? బోత్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే ఏంటో తెలియకపోతే తెలుసుకోండి. పాలిండ్రోమ్ అంటే ముందు నుంచి చదివినా వెనకాల నుంచి చదివినా ఒకటేలాగా రావడం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏబిఏ 1, 1, 2, 3, 2, 1 ఇవి ఎగ్జాంపుల్స్ పాలిండ్రోమ్కి. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. నేను మీకు 2 అప్రోచెస్ చెప్తాను, జాయిన్ మెథడ్ యూస్ చేసి, జాయిన్ మెథడ్ యూస్ చేయకుండా. ఫస్ట్ నేను జాయిన్ మెథడ్ లేకుండా చెప్తాను. ఎందుకంటే నేను ఇలా చెప్తుంది, ఒకవేళ మీరు వేరే ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినట్లయితే జాయిన్ మెథడ్ అంత ఈజీగా అనిపించదు మ్యాక్సిమం చాలామందికి, అది నీట్గా అర్థమయ్యేంత వరకు. అందుకోసమే నేనేం చేస్తున్నానంటే బోత్ పాసిబుల్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి వచ్చింటే ఇక్కడికి ఫర్ లూప్స్ అనేది ఈజీగా అనిపిస్తుంది. సో అందుకే మీ ఇష్టం. ఒకవేళ మీరు పైథాన్ డెవలపర్ అవ్వాలనుకున్నా, పైథాన్ డెవలప్మెంట్లో వర్క్ చేయాలనుకుంటే పైథానిక్ వేలో కోడ్ చేయాలి. పైథానిక్ వేలో కోడ్ చేయాలంటే జాయిన్ మెథడ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మీరు జస్ట్ కోడింగ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయాలి ఇలా అనుకుంటే మీ ఇష్టం, ఫర్ లూప్స్ యూస్ చేసి చేయొచ్చు. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్గా వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అనుకుంటే మీ ఇష్టం. ఫస్ట్ ఫర్ లూప్తో చెప్తా. ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేద్దాం. అంటే నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఎట్లా చెప్పబోతున్నానంటే, n సైజ్ ఇస్తే, ఇప్పుడు ఇది చూస్తే ఈ డైమండ్ ప్యాటర్న్ వచ్చేసి సైజ్ 5 ఇస్తే ఈ డైమండ్ వచ్చింది. అదే వేరే వేరే సైజెస్ ఇస్తే వేరే వేరే డైమండ్స్ వస్తాయి. సో నేను డైనమిక్గా చేస్తున్నాను ఈరోజు. ఇది కొంచెం వేరియేషనే, మనం ముందు చేయలేదు ఇలాంటి ప్రాబ్లం. హైబ్రిడ్ _డైమండ్ ఎన్ని పాస్ చేస్తాం. ఇప్పుడు నేను మీకేం చెప్పాను, ఇక్కడ ఈవెన్ ఉంది, ఆడ్ ఉంది అని చెప్పానా లేదా? అంటే మనం ఫర్ లూప్లో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n తీసుకుంటే, ఇక్కడ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతుంది? ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు ప్రింట్ అవుతుంది. నేను ఇక్కడ n ఇవ్వలేదు, సో నేను కాలే చేయలేదు, అందుకే అది ఏమీ ప్రింట్ చేయట్లేదు. ఒక పని చేద్దాం, ఏదన్నా
హైబ్రిడ్ అండర్స్కోర్ డైమండ్ ఒక 5 ఇద్దాం. అంటే ఎక్కడ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ 0 నుంచే ఇచ్చాను. మీరు అడిగిండొచ్చు అనుకోండొచ్చు ఎందుకు 1 నుంచి ఇచ్చుండొచ్చు కదా అని చెప్పి. సో, అందుకని నేను ఇక్కడ మనం ఇలాగే చేయబోతున్నాం. అందుకని ఇక్కడ కూడా జీరోస్తోనే రిప్రజెంట్ చేశా. 0, 1, 2, 3, 4 అని. ఇప్పుడేంటి మనం ఏం చేయాలి ఇక్కడ? ఈవెన్ అయితే ఒక ప్యాటర్న్, ఆడ్ అయితే ఇంకొక ప్యాటర్న్ కదా! మనం ఏం చేద్దామంటే ఇంకొక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. ఈ ఈవెన్ ప్యాటర్న్ అయితే ఒకటి, ఆడ్ ప్యాటర్న్ అయితే అని ఉంది కదా! ఈ ప్యాటర్న్‌ని సాల్వ్ చేయడానికి ఇంకొక ఫంక్షన్‌ని డిఫైన్ చేసి జనరేట్ రో అనే ఫంక్షన్‌ని డిఫైన్ చేసి 1, ఈజ్ నంబర్ ఇక్కడ 1 కాదు మనం పాస్ చేయాల్సింది I. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ దీన్ని ఈ ఫంక్షన్ రాసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ మనము 1 to ఇక్కడ 0 నుండి 4th రో వరకు తీసుకుంటే ఇది ఒక పిరమిడ్. మనం సెపరేట్‌గా సాల్వ్ చేసినాం. ఇది ఒక పిరమిడ్. తర్వాత ఇది ఒక పిరమిడ్. అంతే కదా! ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇంక్రిమెంట్ అయింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో, మనకి 2 సెపరేట్ ఫర్ లూప్స్ అయితే కావాలి. ఫస్ట్ ఇది అప్పర్ పార్ట్ ఇది. ఈ అప్పర్ పార్ట్‌లో నేనేం చేస్తున్నానంటే నేనేం చెప్పాను? ఈవెన్‌కి అయితే ఒక ప్యాటర్న్, ఆడ్‌కి అయితే ఇంకో ప్యాటర్న్ అని చెప్పాను కదా! అందుకే జనరేట్ రో అని చెప్తున్నా. I మోడ్లో డివిజన్ 2 ఈక్వల్ టు 0 అయితే ఏమని అర్థం? అది ఈవెన్ అని కదా అర్థం. అంటే ఇక్కడ 0 అయిందనుకోండి అది ఫాల్స్. 1 అయితే అది ట్రూ. ఒకసారి ప్రింట్ చేద్దాం మనము ఇక్కడ ప్రింట్ I, ఈజ్ నెంబర్ ప్రింట్ చేద్దాం. ఎందుకంటే అర్థం అవుతుంది ఇక్కడ ఏమని వస్తుందో అవుట్పుట్. I ఎందుకు పాస్ చేశానంటే నేను మళ్ళీ ఇంటర్నల్‌గా నాకు ప్యాటర్న్‌కి I యూస్ఫుల్ అవుతుంది. అందుకని చెప్పేసి ఐని కూడా పాస్ చేస్తున్నా ఈ ఫంక్షన్‌కి. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటి 0 వస్తుంది మనకి. I వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు పోతుంది? 4 వరకు పోతుంది. 0 మోడ్లో డివిజన్ 2 అంటే ఇది ఈక్వల్ టు 0 అంటే ట్రూ. ఈ ట్రూని ఈజ్ నెంబర్లో పాస్ చేస్తున్నాము. ఈజ్ నెంబర్ ఏంటి ఇప్పుడు? ట్రూ. కాబట్టి 0 అంటే ట్రూ అని వస్తుంది. అర్థమైందా? తర్వాత 1 అంటే ఇక్కడ నెక్స్ట్ I 1 అవుతుంది. 1 మోడ్లో డివిజన్ 2 అంటే ఈక్వల్ టు 0 కాదు కాబట్టి అది ఫాల్స్. అట్లా 2కి ఏమో ట్రూ వస్తుంది, 3కి ఏమో ఫాల్స్ వస్తుంది, 4కి ఏమో మళ్ళీ ట్రూ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఉంది మన దగ్గర. ఇది నేను మీకు అర్థం అవ్వడం కోసం ప్రింట్ చేస్తున్నాను అంతే. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ నన్ను ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేను ప్రింట్ చేస్తుంటే ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు కదా, అందుకని నన్ను వస్తుంది. మీరేం దాని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఇప్పటికైతే ఈ I ఏంటి, ఈజ్ నెంబర్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం ఫస్ట్. లేకపోతే దీన్ని అట్లా పెడదాం. ఇప్పుడు మనకేంటి ఈవెన్ అయితే ఒక ప్యాటర్న్ రాయాలి కాబట్టి
ఇఫ్ ఈజ్ నెంబర్ తీసుకుంటా. ఇఫ్ ట్రూ అయితే ఏంటి, నెంబర్స్ కదా మనం ప్రింట్ చేయాలి. ఈవెన్ అయితే నెంబర్స్, ఆడ్ అయితే ఆల్ఫాబెట్స్. ఇఫ్ ఈజ్ అండర్ స్కోర్ నెంబర్ అంటే ఇది ట్రూ అయితే ఏం చేయాలంటే మనం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ i+1, అందుకే నేను ఇక్కడ i యూజ్ చేస్తున్నా. మనకు i ఇంపార్టెంట్ కదా ఎవ్రీ టైమ్. మనం ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తామో ఈ i కదా మనం పాస్ చేయాల్సింది. కాబట్టి నేను ఇక్కడ iని పాస్ చేస్తున్నా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. n వచ్చేసి సైజ్ ఆఫ్ ద డైమండ్, i వచ్చేసి ఇంటర్నల్ ప్యాటర్న్ లెంత్ డిఫైన్ చేస్తుంది. ఎవ్రీ టైమ్ ఏ రోలో ఉన్నామో అనేది డిఫైన్ చేస్తుంది i అనేది. అది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి, str ఆఫ్ j+1 కదా. ఒక పని చేద్దాం, రో ఈక్వల్ టు ఇక్కడ స్టోర్ చేద్దాం. ఒకవేళ ఇది ఈవెన్ కాకపోతే ఆడ్ అయితే కండిషన్ ఏంటి, అది నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. కానీ మనం మొత్తం సాల్వ్ చేసామా అంటే లేదు. ఇప్పుడు ఇది చూస్తే ఈ పార్ట్ ఏం చేస్తుందంటే, ఒక పని చేస్తా, ఫస్ట్ దీన్ని ప్రింట్ చేస్తా. ఇది కొంచెం పెద్దగానే ఉంది, కొంచెం కాంప్లెక్స్గానే ఉంది, అర్థం చేసుకొని చేయాలి. లైన్ 24 ఓకే పాస్ చేస్తా. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇదేమో 0 1, ఇది 0 ట్రూ, తర్వాత 1 ప్రింట్ అవుతుంది, నన్, తర్వాత 1 ఫాల్స్. ఓకే మనం ఇది కామెంట్ చేసేద్దాం, ఎందుకంటే ఎక్కువ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ వచ్చేసి 1 ప్రింట్ అయింది, తర్వాత 1 2 3, తర్వాత 1 2 3 4 5 ఇట్లా ప్రింట్ అయితే వస్తుంది. కానీ మనకేంటి కావాల్సింది, ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి, 1 ప్రింట్ అయింది. ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, 1 2 3 2 1 కదా. మనం ఈ పార్ట్ని అయితే సాల్వ్ చేస్తున్నాం, హాఫ్ పార్ట్ని సాల్వ్ చేస్తున్నాం. రిమైనింగ్ హాఫ్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఇంకొక ఫర్ లూప్ రాయాలి. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ i-1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, డిక్రిమెంట్ ఎక్కడ స్టాప్ అవ్వాలి, -1 దగ్గర స్టాప్ అవ్వాలి. స్టెప్ ఎంత, డిక్రిమెంట్ బై 1. ఇక్కడ రో ఈక్వల్ టు str j+1. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే రోని అయితే తీసుకుంటున్నాము ఈ రోలోకి, కానీ మనం కన్కాటినేట్ చేయట్లేదు కదా. ఇది ఈ ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అయితే వెళ్తుంది, మనం దాన్ని కన్కాటినేట్ కూడా చేయాలి కదా ఎవ్రీ స్ట్రింగ్ని. అందుకని రో ఈక్వల్ టు రో ప్లస్ అని చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ టైమ్ ఈ రోలో ఒక వాల్యూ స్టోర్ అవుతుంది జే దగ్గర నుంచి. మనం దీన్ని కాంబినేషన్గా కదా తీసుకోవాలి, అంటే కంబైన్ చేయాలి కదా మొత్తం. అందుకోసం నేను ప్లస్ ఈక్వల్ టు అని రాస్తున్నా. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇది ఎర్రర్గా వచ్చిందంటే, ఫస్ట్ మనకు స్పేసెస్ ఉన్నాయా లేదా, ఇక్కడ మనకు స్పేసెస్ ఉన్నాయా లేదా, బిఫోర్ 1 మనకి కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్పేసెస్ అనేది పైనుంచి డిక్రిమెంట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ స్పేసెస్ని మనం హ్యాండిల్ చేయలేదు, కాబట్టి రోలో మనం ఫస్ట్ స్పేసెస్ని హ్యాండిల్ చేయాలి. ఎన్ని స్పేసెస్, n-i-1 స్పేసెస్ అంటే చెప్తా. ఇక్కడ 1 మనం ఫస్ట్ లైన్లో తీసుకుంటే ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్, 1 2 3 4.
4 స్పేసెస్ ఉన్నాయి కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి 4 స్పేసెస్ ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే n = 5 అంటే 5 మైనస్ i 0 అవుతుంది. తర్వాత -1 అంటే 4. ఫస్ట్ టైమ్ అది 4 స్పేసెస్ తీసుకుంటుంది. సెకండ్ టైమ్ అది ఎన్ని స్పేసెస్ తీసుకోవాలి? 1 స్పేస్. 1 స్పేస్ కాదు. ఇప్పుడు ఇక్కడికి రా. 3 స్పేసెస్. ఇప్పుడు n = 4 n = 1 అయితే n = 5 అయితే i = 1 అయితే n - 1 విచ్ ఈస్ 4. 5 - 1 4. 4 - 1 3. ఇన్ని స్పేసెస్ కోసం నేను ఇది n - i - 1 అని స్పేసెస్‌తో మల్టిప్లై చేస్తున్నా. ఈ స్పేసెస్‌ని మనం దేనితో కన్‌కాటినేట్ చేస్తున్నాం? ఇక్కడ లోపలొచ్చే మన స్ట్రింగ్‌తో. ఫస్ట్ మనకిది వచ్చేస్తుంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్. ఈ కండిషన్‌ని చెక్ చేసిన తర్వాత మనం కంటిన్యూయస్‌గా కంబైన్ చేస్తూ వెళ్తున్నాం ఆ స్పేసెస్‌తో. అందుకని చెప్పేసి నేను ఇలా ఇచ్చాను. సో, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం ఏమైతుందో. ఓకే. వెరీ గుడ్. ఇక్కడ మనం చూసినట్లయితే మనం హాఫ్ పార్ట్‌ని సాల్వ్ చేసేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఒకవేళ ఇది ఎల్స్ కండిషన్ వస్తే మనం ఏం చేయాలి? ఎల్స్ కండిషన్ కూడా సాల్వ్ చేసి మనం ప్రింట్ చేద్దాం. ఎక్స్‌ప్లనేషన్‌కి ఈజీ అవుతుంది. ఫర్ I in range i + 1. ఇప్పుడు మనం క్యారెక్టర్స్‌ని ప్రింట్ చేస్తాం. నంబర్స్‌ని కాదు. రో ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ స్పేసెస్ ఉన్నాయి. మనం దాంతో కంబైన్ చేయాలి కదా! రో ఈక్వల్ టు రో ప్లస్ అని చెప్పి మనం వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి స్పేసెస్‌కి. కాబట్టి ఈ ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నా ఇక్కడ. మనకు తెలుసు కదా! ఆ ఆల్ఫాబెట్స్‌తో డీల్ చేసేటప్పుడు సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆస్కీ టేబుల్‌లో 65 అంటే ఏ, మనకది తెలుసు. 65 అంటే ఏ, 66 అంటే బి అని. కాబట్టి నేను ఇక్కడ సిహెచ్ఆర్ ఫంక్షన్‌తో 65 + j అని చేస్తున్నా. నెక్స్ట్ ఇదొచ్చేసి ఫస్ట్ నుండి హాఫ్ పార్ట్ ప్రింట్ చేస్తుంది. ఆ ప్యాటర్న్‌లో మళ్ళీ సెకండ్ హాఫ్ పార్ట్ కోసము ఈ ఫంక్షన్‌ని ఇక్కడ ఈ ఫర్ లూప్‌లో రాస్తున్నా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? i - 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. -1 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత? 1. రో ఈక్వల్ టు రో ప్లస్ ఈక్వల్ టు CHR 65 + j. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రిటర్న్ చేయాలి కదా! అప్పుడు ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే మనం రోని రిటర్న్ చేయలేదు. రోని రిటర్న్ చేస్తే రో ప్రింట్ అవుతుంది. లేకపోతే ప్రింట్ అవ్వదు. ఎందుకు? ఏమి? అందుకే మనకు నన్ వచ్చింది. ఇక్కడ నేను తప్పు చేసిన. ఇక్కడ జే కదా! ఇదే కదా మనకి కావాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్తా ఈ పార్ట్‌ని. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ మనము ఐని ఈజ్ నెంబర్‌ని పాస్ చేస్తాము. ఐ వచ్చేసి ఎన్‌ని లూప్ చేస్తుంది. n 0, 1, 2, 3 వస్తాయి కదా! ఎన్‌ని లూప్ చేస్తుంది. కాబట్టి నేను ప్రతి i అనేది రో అనుకుంటే ప్రతి రోకి ఒక ప్యాటర్న్ ఉంది. ఆ రో ప్యాటర్న్‌ని సాల్వ్ చేయాలి. ఈ రోలో కూడా మళ్ళీ ఈవెన్ రో అయితే ఒక ప్యాటర్న్, ఆడ్ రో అయితే ఒక ప్యాటర్న్. అందుకోసమే ఈ రెండిటిని నేను పాస్ చేస్తున్నా. ఒకటి i, ఇంకోటి వచ్చేసి అది ఈవెనా ఆడా అని. ఇక్కడ మనం చూసినట్లయితే వన్స్ ఇది పాస్ చేసిన తర్వాత మనకి స్పేసెస్ అనేది కామన్. అది ఈవెన్ అయినా ఆడ్ అయినా స్పేసెస్ కామన్ ఉంది కాబట్టి నేను స్పేసెస్‌ని n - i - 1తో మల్టిప్లై చేస్తున్నా. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకవేళ n = 5 అయితే i = కూడా 5 అవుతుంది ఇక్కడ. i = 0 తీసుకుంటే ఏమవుతుంది? 5 -
0 మైనస్ 1 అంటే ఫస్ట్ రోలో 4 స్పేసెస్. ఒకవేళ I ఈక్వల్ టు 1 అనుకుంటే n ఈక్వల్ టు 5 ఉంటుంది, అది కామన్. ఇప్పుడు I ఈక్వల్ టు 1 అంటే ఎంత? 5 మైనస్ 1 మైనస్ 1 అంటే ఎన్ని స్పేసెస్? 5 మైనస్ 2 అంటే 3 స్పేసెస్. ఇప్పుడు I ఈక్వల్ టు 2 అంటే ఎంత? 5 మైనస్ 3 అంటే 2 స్పేసెస్. I ఈక్వల్ టు 3 అంటే 5 మైనస్ 4 1 స్పేస్. I ఈక్వల్ టు 4 అయితే ఎన్ని స్పేసెస్? 0 స్పేసెస్. ఇదే కదా మనం ఇక్కడ ఇది చేసినాం కదా మనం ఇక్కడ. ఇదే కదా మనకి ఇక్కడ ఉండేది ప్యాటర్న్. తర్వాత ఈవెన్ అయితే ఒక ప్యాటర్న్, ఆడ్ అయితే ఒక ప్యాటర్న్ అని చెప్పినా కాబట్టి ఏం చేశానంటే ఈవెన్లో మనం నెంబర్స్తో డీల్ చేస్తున్నాం. 1 1 2 3 2 1 1 2 3 ఇలా ఈ ప్యాటర్న్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఇవి 2 సపరేట్ ప్యాటర్న్స్ తీసుకోవాలి. ఈ ప్యాటర్న్ 1 2 3 5 వరకు ఒక ప్యాటర్న్, 4 3 2 1 ఇంకొక ప్యాటర్న్. అందుకని సపరేట్గా సాల్వ్ చేస్తున్నాను 2 ఫర్ లూప్స్తో. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ జేని I+1 వరకు ఇంక్రిమెంట్ చేసి ఫస్ట్ నుంచి ఈ హాఫ్ పార్ట్ని కంప్లీట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ అవుటర్ లూప్లో రేంజ్ని చేంజ్ చేస్తున్నా. ఎక్కడ చేంజ్ చేస్తున్నా? I-1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే 4 3 2 1 కదా మనకు కావాల్సింది. 5 ఆల్రెడీ ఉంది మనకి, 5తో అవసరం లేదు. అందుకని I-1 చేసి ఎక్కడ స్టాప్ అవ్వాలి? -1 దగ్గర స్టాప్, అంటే 0 వరకు ప్రింట్ అవ్వాలి, -1 దగ్గర స్టాప్ అవ్వాలి. ఇక్కడ నేను J+1 అని ఇచ్చినాను కదా, ఇక్కడ 1 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. డిక్రిమెంట్ బై 1 అట్లా. సేమ్ ఇంతే, క్యారెక్టర్స్కి కూడా ఇంతే. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి మనం CHR ఫంక్షన్ని యూజ్ చేసినాము. సేమ్ ఇదే లాజిక్, ఏం తేడా లేదు. CHR ఫంక్షన్ యూజ్ చేసాం అంతే. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం హాఫ్ పార్ట్ని సాల్వ్ చేసినాము. రిమైనింగ్ హాఫ్ పార్ట్ని సాల్వ్ చేయాలా లేదా? రిమైనింగ్ హాఫ్ పార్ట్ కోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ లోవర్ పార్ట్ని ప్రింట్ చేద్దాం. ఫర్ IN రేంజ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు లోవర్ పార్ట్ ఎక్కడి నుండి ఉంది మనకి? ABCD నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 9 ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్సే ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? n-2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. డిక్రిమెంట్ బై -1 అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలంటే -1 దగ్గర, డిక్రిమెంట్ బై -1. ఇప్పుడు సేమ్ ఇంతే, మిగతాదంతా సేమ్ కదా. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తా. 5 మనకి n ఈక్వల్ టు 5 అనుకున్నాం కదా. ఇక్కడ మనకు ఆడ్ రో నుంచి మళ్ళీ వస్తుంది, ఈ 4 నెంబర్స్ వస్తుంది. ఆడ్ ఈవెన్ 5 7 అంటే ఆడ్, 6 8 అంటే ఈవెన్. సో ఇదంతా సేమే, లోపలంతా సేమే. బయట ఉండే అవుటర్ ఫర్ లూప్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఏం రేంజ్ ఇక్కడ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఒక పని చేద్దాం, ఇది ఫస్ట్ నేను ప్రింట్ చేసేస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే సాల్వ్ అయిపోయింది, మనకు వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ మీకు n-2 అని తీసుకోకుండా ఎన్నే తీసుకుంటే ఏమవుతుంది అనేది అర్థం చేసుకోండి ఒకసారి. ఏమైంది? ఇక్కడ వరకు వచ్చింది ఇది. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ నుంచి ఈ నెంబర్స్ని ప్రింట్ అవుతుంది ఇది. సో ఇది కాదు కదా మన ప్యాటర్న్. మన ప్యాటర్న్ వచ్చేసి ఇది. ఇక్కడ నుంచి దీని తర్వాత మనం తీసుకుంటే ఇది పెద్ద ఆల్ఫాబెట్స్నే తీసుకుంటుంది. సో చూడండి, ఈ 2 మనకి యాడ్ ఆన్స్, ఈ 2 అవసరం లేదు మనకు.
ఇప్పుడు n ఈక్వల్ టు సేమ్ ఏం చేంజ్ లేకుండా తీసుకుంటే ఈ 2 అనేది మనకి యాడ్ ఆన్ అవుతుంది. మనకి 2 రోస్ ఎళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ -2 చేస్తే ఎళ్ళిపోతుందేమో చూద్దాం. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ ఏం చేంజ్ చేయాలి అర్థం కాకపోతే అట్‌లీస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సేమ్ nని తీసుకోండి. -1 దగ్గర స్టాప్ అయిపోండి. డిక్రిమెంట్ బై -1 చేయండి. ఈ -2ని ఎలా అర్థం చేసుకోవాలంటే 2 n లాగే ప్రింట్ చేసి తర్వాత ఎన్ని ఎక్స్‌ట్రా రోస్ ఉంటే అన్ని రోస్ ఇక్కడ మైనస్ చేసేయండి. అంతే. డీబగ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. లాజిక్ అర్థం అవ్వాలంతే మనకు. ఇది అర్థమైందని అనుకుంటున్నా నేను. 10 పాస్ చేసి చూద్దాం. ఇది నేను చెప్పాను కదా! సైజ్ n అని చెప్పేసి. డైమండ్ ప్యాటర్న్ ఆఫ్ సైజ్ n అని చెప్పినా కదా! చూడండి. 10 ఇస్తే ఇంతొస్తుంది. 8 ఇంతే. అంతే. ఇది వితౌట్ జాయిన్ మెథడ్‌తో మనం ఇదంతా సాల్వ్ చేసాం ఈరోజు. ఇప్పుడు సేమ్ దీన్నే జాయిన్ మెథడ్‌తో సాల్వ్ చేస్తాము. నాకు తెలిసి ఈ వీడియో పెద్దదయిపోతుంది. కానీ నేను మీకోసం ఒకవేళ ఎవరికన్నా జాయిన్ మెథడ్ కావాలనుకుంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని చెప్పేసి నేను జాయిన్ మెథడ్‌తో చేస్తున్నా. నేను దీన్ని చాలా సింప్లిఫై చేసేస్తా. నేను సేమ్ పైన కోడ్‌నే యూజ్ చేస్తాను. మాక్సిమం మీరు నా ప్రీవియస్ వీడియోస్‌ని గనక ఫాలో అయ్యుంటే మీరు ఈజీగా దీన్ని అర్థం చేసుకునేస్తారు అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డే 1 నుంచి డే 8 వరకు మొత్తం చూడండి మళ్ళీ ఒకసారి. ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ చూస్తే గనక మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది. ఇప్పుడు నేనేం చెప్పాను? నేను జాయిన్ మెథడ్ యూజ్ చేశానని చెప్పినా కదా! ఇక్కడ మనకిట్లా అవసరం లేదు. మనం చేంజ్ చేయాల్సింది ఎక్కడంటే ఈ పార్ట్‌ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఈ పార్ట్‌ని చేంజ్ చేయాలి అంతే. మిగతా అంతా సేమ్. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ అంటే ఇది ఫస్ట్‌దొచ్చేసి లెఫ్ట్ పార్ట్ అనుకో. లెఫ్ట్ పార్ట్ ఇది రైట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేది రైట్ పార్ట్. ఆ స్పేసెస్ అనేది సేమ్. అది అక్కడే ఉండింది. నేను ఇక్కడ ఏం చేశానంటే సింపుల్‌గా జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసేసి స్పేసెస్ అయితే లేవు మనకి ఇక్కడ. అందుకని నేనేం స్పేసెస్ ఇయ్యట్లేదు. జాయిన్ ఎంతవరకు? ఫర్ jn రేంజ్ ఆఫ్ ఎంతవరకు? i+1 వరకు. ఇదే కదా! ఇక్కడ కూడా సేమ్ ఇంతే. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసినాము. ఇక్కడ కూడా ఏంటంటే ఎంప్టీ స్పేసెస్ డాట్ జాయిన్ ఫర్ jn రేంజ్ ఆఫ్ ఇక్కడ మనము రివర్స్ రాయాలి. ఎక్కడి నుంచి రాయాలి? i-1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. -1 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ బై -1. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో అంతా సేమేనా? క్లోజ్ చేయాలి. ఒకసారి పిన్ చేస్తా. చేంజ్ ఏమి ఉండకూడదు నాకు తెలిసి. ఓకే. కాదు, ఇందుకు వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చేంజ్ లేదు. నేను జాయిన్ యూజ్ చేసిన కింద నార్మల్ ఫర్ లూప్స్ ఉంది. నేను ఇంకా మీకు చెప్పాలంటే ఇన్ని రో ప్లస్ ఈక్వల్ టు అనే ఏం కూడా అవసరం లేదు. నేను రీడబిలిటీ కోసం రెండింటిని సెపరేట్ చేసి లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అని చెప్పి రాసాను. మీరు ఇంకా దీన్ని అసలు నేను రో ప్లస్ ఈక్వల్ టు అని మళ్ళీ యూజ్ చేయకూడదు అనుకుంటే డైరెక్ట్గా దీన్ని తీసుకుపోయి దీంతో ప్లస్తో జాయిన్ చేసేయండి. అంతే. చూడండి, ఇలాగే సేమ్ ఇక్కడ కూడా కింద కూడా ఏంటి ఇదే తీసుకొని ఇక్కడ ఎస్టీఆర్ ప్లేస్లో సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తే సేమ్ అంతా అదే జాయిన్ మెథడ్తో. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే జాయిన్ మెథడ్తో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కానీ మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ రోని కూడా కన్కాటినేట్ చేయొచ్చు ఇక్కడే. కాకపోతే ఏమంటే, ఈ స్పేసెస్ మనకి బోత్ అప్పర్ పార్ట్‌కి, లోవర్ పార్ట్‌కి గావాలి. ప్లస్ నంబర్స్‌కి ప్లస్ ఆల్ఫాబెట్స్‌కి రెండిటికి గావాలి గాబట్టి, నేనేం చేశానంటే దాన్ని సెపరేట్‌గానే పెట్టేసిన. కానీ మనం ఫర్ లూప్స్‌లో ఇట్లా చేయలేం గదా! రెండిటిని ప్లస్ చేసేసి ఆ! డిఫరెంట్ ప్యాటర్న్ ఉండే వాటిని ఇట్లా ప్రెస్ చేసి జాయిన్ లాగా యూజ్ చేసి ఇలా చేయలేము. అందుకే పైథాన్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఈజీగా అనిపిస్తుంది. పైథాన్ అర్థమైతే ఇది ఈజీ అనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ నుండి ఫర్ లూప్స్‌తోనే చేసుంటే మీకు ఫస్ట్ మెథడ్ ఈజీ అనిపిస్తుంది. సో, దిస్ ఈజ్ ఫర్ టుడే. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఓసారి చూడండి. నేను ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నీట్‌గా. మీకేదైనా మిస్ అయింది అనిపిస్తే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. రిప్లై ఇస్తాను. థాంక్ యూ.